హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇప్పుడు నేనైతే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాను. ఇంక మార్నింగ్ ఉదయాన్నే పనంతా చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళి మా వారి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇంకా అందులో ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసం అమ్మవారికి ప్రతి సంవత్సరం సారి అయితే తీసుకొని వెళ్తాను. ఇలా 3 years నుంచి అయితే వెళ్తాను. ఇది 3వ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మా తోడుకోళ్ళు అలాగే లక్ష్మక్క వాళ్ళు గుంటూరు నుంచి వస్తారు. ఈసారి ఏమైందంటే లక్ష్మక్క వాళ్ళకి ఏదో కొంచెం పని ఉండి రావట్లేదంట. ఇంకా సరే అని గుంటూరు నుంచి మా తోడుకోళ్ళు వస్తుంటే నేను కంచెంచెర్ల నుంచి అయితే బయలుదేరాను. నాకు ఇంట్లో పనంతా అయ్యి నేను బయలుదేరేసరికి 10:30 అలా అయింది. మా తోడుకోళ్ళు అలాగే ఇంకొక అక్క, వాళ్ళ ఇంటి పక్కన ఇంకొక అమ్మాయి వాళ్ళైతే వచ్చారు బండి వేసుకొని. వాళ్ళు 11 కల్లా విజయవాడ అయితే అమ్మవారి గుడికి అయితే వచ్చారు. నేను కంచెంచెర్లో బయలుదేరటమే 10:30 అలా అయితే అయింది టైము. ఇంకా అక్కడికి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి నేను గుడికి వచ్చేసరికి కరెక్ట్గా 12 అయితే అయింది. వాళ్ళు 1 గంట సేపు దాకా నా కోసం అయితే వెయిట్ చేశారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి తీసుకొని వెళ్తే చాలా మంచిది. అమ్మవారి దర్శనం కూడా చాలా మంచిది ఆషాఢ మాసంలో. అలాగే ఆషాఢ మాసంలో మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి కదండి. ఇంట్లో పూజ చేసుకున్న చాలా మంచిది. మనం ఏదైనా మొక్కున్నా అవన్నీ నెరవేర్తి. నేను గుడి దగ్గరికి వచ్చేసరికి జనాలు అయితే చాలామంది ఉన్నారు. అందులో మంగళవారం కదా, మంగళవారం ఆషాఢ మాసం. అందరూ అయితే అమ్మవారికి సారి అయితే తీసుకొని వస్తున్నారు. ఇలా 10-15 మంది కలిసి ఇంటి దగ్గర వాళ్ళందరూ కలిసి అమ్మవారికి సారి తీసుకొని వస్తే ఇంకా చాలా బాగుండిద్ది, మంచిది కూడా. కాకపోతే మా వాళ్ళేమో గుంటూరు నుంచి, నేనేమో ఇక్కడ నుంచి వస్తున్నాను కదా, అందుకని ఎవరికి వాళ్ళే నేనైతే జాకెట్ ముక్క, పూలు, గాజులు అవన్నీ అయితే తీసుకొని వస్తున్నాను. నేను గుడి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఒకళ్ళు అయితే మొత్తం ఆషాఢ అమ్మవారికి సారి అయితే ఇలా అందరూ ఒక్కొక్కరు పట్టుకొని ఇట్లా అయితే వస్తున్నారు. నాకైతే చూసిన వెంటనే భలే హ్యాపీగా అనిపించింది. మనం కూడా ఇట్లా తీసుకొని వస్తే బాగుండు అనిపించింది. కానీ మా అందరికైతే ఈసారి కుదరలేదు. పోయిన సంవత్సరం మేము కూడా ఇలాగే తెచ్చుకున్నాం ఆషాఢ అమ్మవారికి సారే. నేను ఇక్కడికి వచ్చేసరికి 12 అయిందని చెప్పాను కదా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా తోడుకోళ్ళు వాళ్ళందరూ అయితే కలిసేసి అక్కడ కొంతసేపు ఏంది ఆలస్యమైంది అది ఇదని అడిగారు. సరే అని అవన్నీ కనుక్కొని మేము దర్శనానికి అయితే వెళ్ళేసరికి 11:30 అలా అయితే అయింది. ఇంక మేము దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా ఇంటి దగ్గర ఒక అక్క అక్కడే సేవ అయితే చేస్తుందంటే మనకి గుడిలో సేవలు అయితే ఉంటాయి కదా, అలా సేవలు అయితే ఆమె పాల్గొనింది. అక్కడ గుడి దగ్గరే, అమ్మవారి గుడి దగ్గరే ఉండేసరికి ఆమె కొంచెంసేపు ఒక 2-3 minutes అయితే మమ్మల్ని ఏమనలేదు. అలాగే చూస్తూ ఉంటుంటే అమ్మవారి దర్శనం చేసుకుంటుంటే వెళ్ళండి అని అయితే అనలేదు. నాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. సుమారు ఒక 5 minutes అయితే అమ్మవారిని చూస్తూ ఉన్నాం. అమ్మవారిని అయితే మనం ఎంతసేపు చూసినా మనకైతే ఆ తృప్తి అనేది ఉండదు, ఇంకా చూడాలనిపించింది. అంత బాగా అనిపించింది అమ్మవారి గుడికి వెళ్తే. చాలా ప్రశాంతంగా కూడా ఉండిద్ది అమ్మవారి గుడికి వెళ్తే. ఇంకా అక్కడ దర్శనం అయిపోయి మేము ఇలా బయటకు అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మనం అక్కడ జాకెట్ మొక్క, పూలు అవి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో ఇలా అమ్మవారి విగ్రహం అయితే ఒకటి పెద్దది పెట్టారు కదా. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా పూలు, గాజులు అలాగే స్వీట్స్ అవన్నీ అమ్మవారికి అయితే సమర్పించుకొని అక్కడే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే దిగాము. అందరూ దిగుతున్నారు కదా, మేము కూడా అలాగే చాలా ఫొటోస్, వీడియోస్ అవన్నీ చూసుకుంటా జనాలు చాలామంది వచ్చారు అని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఎక్కువ అసలు అందరూ సారే ఎక్కువ తీసుకొని వచ్చారండి అమ్మవారికి. అలాగే చాలామంది ఉన్నారు సారి తీసుకొని వచ్చిన వాళ్ళు. ఆల్మోస్ట్ అందరూ సారి తీసుకొని వచ్చిన వాళ్ళు. ఇలా మాకు దర్శనం చాలా బాగా జరిగిన తర్వాత అక్కడే కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ కొంచెంసేపు ఉన్న తర్వాత ఇక్కడ మనకి గుళ్ళోనే భోజనాలు అయితే పెడతారు కదా. సరే అని నేనైతే ఇంతవరకు ఎప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో భోజనం అయితే చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మా తోడుకోళ్ళు గుళ్ళో భోజనం అయితే చేద్దాము, చాలా బాగుంటాయి అని చెప్పింది. సరే ఇంక నేను కూడా ఎప్పుడు చేయలేదు కదా అని నేను కూడా అయితే భోజనానికి అయితే వెళ్తున్నా. ఈ భోజనం 3rd floorలో అయితే పెడతారంట. ఇంక సరే అని మేమైతే మనకి లిఫ్ట్ కూడా ఉంది. కావాలంటే లిఫ్ట్లో అయినా వెళ్ళొచ్చు, కానీ నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, అది మన ఇష్టం. మేమైతే వచ్చేటప్పుడు లిఫ్ట్లో వచ్చాము. ఇంకెళ్ళేటప్పుడు అట్లా భోజనానికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే మేము నడుచుకుంటా మెట్ల మీద నుంచి ఇట్లా అమ్మవారి అంటే మనకి అన్నదానానికి అయితే వెళ్తున్నాం, ఉచిత అన్నదానానికి. ఇంక అన్నదానానికి వెళ్ళినప్పుడు పెద్ద జనాలు అయితే ఎక్కువ లేరు, కానీ భోజనం మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడే ఫస్ట్ టైం తిన్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక అక్కడైతే భోజనం చేసి ఇంక అక్కడే అంటే అట్లాగా నేనైతే అమ్మవారి దర్శనం చేసుకునేదాకా ఏం తినకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుందాం అని అనుకున్నాను. అందుకని పొద్దున్నుంచి ఏం తినలేదు. ఇంకా అదేందో కానీ మనకి ఏదైనా తిరుపతి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా దర్శనం అయ్యేదాకా ఆకలి కాదు. దర్శనం అయిన కాడి నుంచి మాత్రం ఆకలేస్తూ ఉంటుంది. నాకేనా మీకు కూడా ఇంతేనా? కామెంట్ అయితే చేయండి. ఇంకా దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంక బాగా ఆకలిగా అనిపించింది. ఇంకా
భోజనం అయితే చేసేసి కిందకైతే వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి లడ్డు అలాగే పులిహోర అవైతే తీసుకున్నాం. ఇక్కడ మెయిన్ అమ్మవారి పులిహోర అయితే చాలా ఫేమస్ కదా విజయవాడలో, ఇంకా ఫేమస్ కదా. నేనైతే పులిహోర తీసుకున్నాను, ఒక లడ్డు అయితే తీసుకున్నాను. ఇంకా మా తోడుకోళ్ళు అలాగే వచ్చిన అక్క వీళ్ళందరూ కూడా పులిహోర లడ్లు అవన్నీ అయితే తెచ్చుకున్నారు. ఇంకా అందరం తెచ్చుకొని కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఎందుకంటే వాళ్ళేం గుంటూరు నుంచి నేనేం ఇటు నుంచి వచ్చాను కదా, ఇంకేదో సరదా కొంచెంసేపు అలా కూర్చొని మాట్లాడిన తర్వాత 3:30 అలా అయితే అయింది. నేను 12కి వచ్చాను, 3:30 కల్లా దర్శనం అయ్యి భోజనం అన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సరే ఇంటికైతే బయలుదేరదాం, ఎందుకంటే 4:30 కల్లా మా పిల్లలు అయితే వస్తారు. అలాగే అక్క వాళ్ళ పిల్లలు మా తోడుకోళ్ళ వాళ్ళ పిల్లలు కూడా వస్తారు కదా. ఇంకా అందులో వాళ్ళు బండి వేసుకొని వచ్చారు కదా, కొంచెం నిదానంగానే వెళ్ళాలి, మళ్ళీ గుంటూరు వెళ్ళాలి, నేనేమో ఇటు కంచించర్లు వెళ్ళాలని ఇంక మేమైతే స్టార్ట్ అయినాం. ఇంక వాళ్ళేమో స్కూటీ వేసుకొని వెళ్తుంటే ఆ అక్కను మా తోడుకోళ్ళు, ఇంక నేనేమో ఇంకా ఆటో అయితే మాట్లాడుకొని డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గరికి ఇంకా ఆటోలో అయితే వెళ్తున్నాను. ఇంకా ఆటోకి ఇక్కడి నుంచి మనకు బస్ స్టాండ్కి కొంచెం దగ్గరలో అయితే ఆపారు. ఇంకా అక్కడి నుంచి అయితే బస్ స్టాండ్లోకి నడుచుకొని వెళ్తుంటే విరజాజి పూలు అయితే అమ్ముతున్నారు. నాకైతే చాలా ఇష్టం విరజాజి పూలు, నాకు మల్లెపూల కంటే కూడా విరజాజి పూలే చాలా ఇష్టం. అందుకని ఒక మూర అయితే విరజాజి పూలు అయితే తీసుకొని బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాను. మనకి ఇక్కడ ఏంటంటే విజయవాడ బస్ స్టాండ్లో విరజాజి పూలైనా మల్లెపూలైనా చాలా చక్కగా మాల కడతారు. అదే మనం బయట ఊర్లలో కొనుక్కుంటే ఇంత చక్కగా అయితే మాల అయితే అస్సలు కట్టరు. ఇంకా తర్వాత కంచర్ల జగ్గేపేట బస్సు అయితే ఎక్కి ఇంక కంచించర్లు అయితే వచ్చాను. నేను కంచర్లు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 4:10 అలా అయితే అయింది. ఇంకా పిల్లలు రాలేదు, అమ్మయ్య పిల్లలు వచ్చేలోపు అయితే వచ్చేసాను అని అనుకొని నేను వచ్చిన ఒక 10 నిమిషాలకేమో పిల్లలు అయితే వచ్చారు. నేను వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత నేను తెచ్చిన పులిహోర కొంచెం లడ్డు అయితే తినేసేసి ఇంక బయటికి వెళ్ళి కొంచెం స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు. ఇంక స్నాక్స్ తెచ్చుకొని తినేసేసి పిల్లలకి స్నానం అయితే చేపిస్తే ఇంకా హోంవర్క్ అయితే రాసుకున్నారు. ఇంకా మా వారు నేను ఈవినింగ్ పూజ చేస్తాను, నువ్వు ఆల్రెడీ పొద్దున్న పూజ చేసుకొని వెళ్ళావు కదని మా వారు ఇంట్లో అయితే దీపారాజన అయితే చేసేసారు ఈవినింగ్. ఇంకా ఆ తర్వాత నేను పిల్లలకు హోంవర్క్ రాపిస్తా. చపాతీలు పన్నీర్ కర్రీ అయితే చేశాను, ఎందుకంటే మంగళవారం నేను టిఫినే తింటాను, భోజనం అయితే చేయను ఈవినింగ్. ఇంకా నాకు ఒకటి పిల్లలకు ఒకటి ఇంక ఇవన్నీ ఎందుకులని ఒకేసారి చపాతీ చేసి పన్నీర్ కర్రీ అయితే చేస్తే ఇంక నేను తింటా, పిల్లలకైతే పెట్టేశాను. ఈ జర్నీ ఏమో కానీ జర్నీ చేసి వస్తే మాత్రం భలే నీరసంగా అనిపించింది. ఇంకా నేనైతే తొందరగా పడుకున్నాను, ఎందుకంటే జర్నీ వల్ల ఏమో నాకైతే బాగా నీరసంగా అనిపించింది. ఇంకా పిల్లలేమో కొంచెంసేపు హోంవర్క్ అయితే రాసుకొని ఇంకా నిద్రపోయారు. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి గుడికి మీరు కూడా వెళ్ళండి.